ఈ వీడియోలో మనం యూక్లిడ్ యొక్క స్వీకృతముల గురించి తెలుసుకోబోతున్నాం. యూక్లిడ్ యొక్క ఈ స్వీకృతములను మనం 2 భాగాలలో తెలుసుకోబోతున్నాం. ఇది మొదటి భాగంగా చెప్పవచ్చు. అందుకే దీనిని యూక్లిడ్ స్వీకృతములు మొదటి భాగంగా పేర్కొన్నాం. ఇంగ్లీష్లో దీనిని యూక్లిడ్ యాక్సియమ్స్ పార్ట్ 1గా చెప్తాం. చూడండి, యూక్లిడ్ యొక్క స్వీకృతములు మనకు ఏమి తెలియజేయబోతున్నాయో. స్వీకృతము. ముందుగా స్వీకృతము అంటే ఏమిటండి? నిరూపణ అవసరం లేనటువంటి సత్యభావనను లేదా ప్రవచనాన్ని మనం స్వీకృతం అంటాం. అయితే యూక్లిడ్ పేర్కొన్న స్వీకృతాలు ఏమిటో చూడండి. యూక్లిడ్ స్వీకృతములు. మొదటిది, ఒకే రాశికి సమానమైన రాశులు ఒకదానికొకటి సమానాలు. తరువాత రెండవది, సమాన రాశులకు కూడినచో వాటి మొత్తాలు సమానం. మూడవది, సమాన రాశుల నుండి తీసివేసిన శేషాలు సమానం. నాలుగవది, ఒకదానితో ఒకటి ఏకీభవించే వస్తువులు పరస్పరం సమానాలు. ఐదవది, సమాన రాశుల రెట్టింపు సమానం. చివరగా ఆరవది, సమాన రాశుల సగాలు సమానం. యూక్లిడ్ మొత్తంగా ఈ 6 స్వీకృతములను మనకు పేర్కొన్నారు. మనం ఈ 6ంటిని చర్చించబోతున్నాము 2 భాగాలలో. ఈ వీడియోలో మనం మొదటి 3ంటిని చర్చించబోతున్నాం. ఈ 3 స్వీకృతాలను చర్చించబోతున్నాం. ముందుగా మొదటి స్వీకృతమును మనం చర్చిద్దాం ఒక చిన్న కృత్యం ద్వారా. చూడండి, ఇది ఒక వృత్తము, అవునా? ఈ వృత్తాన్ని నేను ఏగా పేర్కొంటున్నాను. అయితే ఈ వృత్తం యొక్క వైశాల్యం ఎంత ఉంది అంటే 10 మీటర్ స్క్వేర్గా మనం తీసుకుంటున్నాం. అలాగే మరొక ఆకారం ఇలా ఉంది, త్రిభుజాకారం. దానిని మనం బీగా పేర్కొందాం. అయితే బి వైశాల్యం కూడా నేను ఎలా తీసుకుంటున్నాను అంటే 10 మీటర్ స్క్వేర్ ఉండే విధంగా తీసుకుంటున్నాను. ఈ 2 ఆకారాలను గమనించిన మీదట మనం ఇలా చెప్పవచ్చా? ఏ వైశాల్యము ఈక్వల్ టు బి వైశాల్యము ఈక్వల్ టు 10 మీటర్ స్క్వేర్. అంటే 2 వైశాల్యాలు కూడా 10 మీటర్ స్క్వేర్కి సమానంగా ఉంది. మరొక విధంగా ఇలా రాయవచ్చు, ఏ వైశాల్యము ఈక్వల్ టు బి వైశాల్యం. ఈ 2 సమానమని అర్థం. అయితే మరొక ఆకారాన్ని కూడా మీరు గమనించండి. ఇది ఒక చతురస్రము. దీనిని నేను సిగా పేర్కొంటున్నాను. అయితే సి వైశాల్యాన్ని ఎలా తీసుకుంటున్నాను అంటే 10 మీటర్ స్క్వేర్లుగా ఇలా తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే బి వైశాల్యము సి వైశాల్యం కూడా సమానంగా ఉన్నాయా? చూడండి, బి వైశాల్యము మరియు సి వైశాల్యము సమానంగా ఉన్నాయి. ఎంతకు సమానంగా ఉన్నాయి? 10 మీటర్ స్క్వేర్కి సమానంగా ఉన్నాయి. మరొక రకంగా చెప్పాలి అంటే బి వైశాల్యము ఈక్వల్ టు సి వైశాల్యం. మీరు గమనించి చూడండి, బి వైశాల్యం ఏకి సమానంగా ఉంది, బి వైశాల్యము సికి సమానంగా ఉంది. అంటే ఏ వైశాల్యము, బి వైశాల్యము, సి వైశాల్యము 3 కూడా సమానం, అవునా? అంటే ఏ వైశాల్యము ఈక్వల్ టు బి వైశాల్యము ఈక్వల్ టు సి వైశాల్యం, అవునా? 3 10 మీటర్ స్క్వేర్గా ఉంది. లేదా మనం మరొక విధంగా ఇలా కూడా చెప్పవచ్చు, ఏ వైశాల్యము ఈక్వల్ టు సి వైశాల్యం. ఎందుకని? ఏ వైశాల్యం బికి సమానం, బి వైశాల్యం సికి సమానం. తద్వారా ఏ వైశాల్యము సి వైశాల్యం కూడా సమానం. మరికొంత కొనసాగింపుగా చూడండి ఎలా చెప్పబోతున్నాము. ఇక్కడ 3 ఆకారాలు ఉన్నాయి, అవునా? ఆకారాలు వేరు అయినప్పటికీ వాటి యొక్క వైశాల్యాలు మాత్రం సమానం. ఇలా ఏ వైశాల్యం ఈక్వల్ టు బి వైశాల్యం ఈక్వల్ టు సి వైశాల్యం. అంటే మధ్యలో ఉన్న ఆకారము త్రిభుజాకారంలో ఉన్న బి వైశాల్యము ఏకి సమానమైంది. అదేవిధంగా బి వైశాల్యము సికి సమానమైంది. అంతిమంగా ఏ వైశాల్యము సి వైశాల్యం కూడా సమానమయ్యాయి. దానిని మనం స్వీకృత రూపంలో ఇలా తెలుసుకోవచ్చు. దానినే యూక్లిడ్ చెప్పారు ఇలా. స్వీకృతం 1, ఒకే రాశికి సమానమైన రాశులు ఒకదానికొకటి సమానాలు. అంటే ఏమిటి? ఇక్కడ ఏ బికి సమానం, అవునా? అదేవిధంగా సి కూడా బికి సమానం. తద్వారా ఏ వైశాల్యము సి వైశాల్యం కూడా సమానమని అర్థం. చూడండి, ఈ స్వీకృతాన్ని మరికొంత జాగ్రత్తగా పరిశీలించవలసిన అవసరం ఉంది. అది ఎలాగో. స్వీకృతం 1 మనకేం చెప్పింది? ఒకే రాశికి సమానమైన రాశులు ఒకదానికొకటి సమానాలు. అంటే అర్థం ఏమిటండి? ముందు ఉదాహరణ మీరు గమనించి చూస్తే ఇక్కడ 3 కూడా ఆకారాలు వేరువేరైనప్పటికీ 3ంటి యొక్క వైశాల్యాలు సమానంగా తీసుకున్నాం, అవునా? ఏ వైశాల్యము, బి వైశాల్యము, సి వైశాల్యం 3 కూడా 10 మీటర్ స్క్వేర్గా ఉంది, అంతే. అయితే మనం ఏలో వైశాల్యం తీసుకొని బిలో చుట్టుకొలత తీసుకున్నామా? లేదు కదా. 3ంటిలోనూ ఒకే రకమైన ప్రమాణం తీసుకున్నాం. అంటే అర్థం ఏమిటంటే ఏదైనా ఇక్కడ ఒక రాశి తీసుకున్నప్పుడు మొదటగా ఏ ప్రమాణం తీసుకుంటామో తర్వాత తీసుకునే రాశికి కూడా అదే ప్రమాణం ఉండే విధంగా మనం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది, అవునా? అంటే ఒక ఉదాహరణ చూడండి, ఇది ఒక సరళ రేఖ అనుకోండి, అనంతంగా ఉంది. అయితే కొంత భాగాన్ని నేను తీసుకొని సరళ రేఖను ఇలా తీసుకున్నాను, పొడవు 3 సెంటీమీటర్ల ఉండే విధంగా తీసుకున్నాను అనుకుందాం. అయితే అదేవిధంగా మరొక ఆకారం, ఈ చతురస్రం తీసుకున్నాను. ఈ చతురస్రం యొక్క వైశాల్యము 3 సెంటీమీటర్ స్క్వేర్గా ఉంది. రెండింటిలోనూ మీరు గమనిస్తే 3 3గా ఉంది, అవునా? అంటే ఈ 2 సమానమా? సూక్ష్మంగా పరిశీలిస్తే కాదు. ఎందుకో చూడండి, మనం మొదటి
ఆకారంలో పొడవు తీసుకుంటున్నాం, సెంటీమీటర్లుగా ఉంది. రెండవ ఆకారంలో వైశాల్యం తీసుకుంటున్నాం, సెంటీమీటర్ స్క్వేర్గా ఉంది ప్రమాణం. ఈ రెండింటిని గమనించినప్పుడు మనం తీసుకుంటున్నవి ఒకే రకమైన ప్రమాణం లేదు కదా, కాబట్టి ఈ రెండు సమానం కాదు. అదే స్వీకృతం 1లో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది. ఒకే రకమైన రాశి అంటే అక్కడ ఒకే రకమైన ప్రమాణం కలిగిన రాశి అని అర్థం. తర్వాత మనం స్వీకృతం 2 గురించి తెలుసుకుందాం. యూక్లిడ్ యొక్క మొదటి స్వీకృతం గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం యూక్లిడ్ యొక్క రెండవ స్వీకృతం గురించి తెలుసుకుందాం. చూడండి ఎలాగో. ముందుగా ఒక రేఖాఖండాన్ని ఇలా తీసుకుందాం, AB. ఈ రేఖాఖండం యొక్క పొడవు 3 మీటర్లుగా ఉంది. మరొక రేఖాఖండాన్ని ఇలా తీసుకుందాం, CD. ఈ పొడవు కూడా 3 మీటర్లుగా ఉంది. అదేవిధంగా మరొక రేఖాఖండము EF. దీని యొక్క పొడవు 2 మీటర్లు. చివరగా ఈ రేఖాఖండము GH, పొడవు 2 మీటర్లు. అయితే మీరు గమనించండి, AB మరియు CDలు సమానంగా ఉన్నాయా పొడవు దృష్ట్యా? AB మరియు CDలు సమానం. అదేవిధంగా EF, GHలు కూడా సమానంగా ఉన్నాయి పొడవు దృష్ట్యా. చూడండి, ఈ రెండు సమానం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ సమానాలను కూడుతున్నాను లేదా సంకలనం చేస్తున్నాను. ఎలాగా? సమాన రాశులకు సమానాలను. అంటే AB = CD కదా. ABకి నేను EFని ఇలా జత చేస్తున్నాను, కూడుతున్నాను. అయితే ABCD సమానం కాబట్టి ఎడం వైపు మనం EF కూడితే కుడివైపున కూడా కూడాలి, సమానంగా ఉండాలి అంటే ఇలా. అయితే మనకు తెలుసు కదా, EF, GHలు సమానం. అంటే EF స్థానంలో మనం ఇలా GH రాయవచ్చు. మీరు గమనిస్తే ABCDలు సమానం, అవునా? EF, GHలు సమానం. సమానాలను కూడితే మొత్తం కూడా సమానంగా ఉన్నాయని మనకు సమీకరణ రూపంలో తెలుస్తుంది. AB + EF = CD + GH ఇలా రాసుకోవచ్చు. అయితే సమీకరణ రూపంలో ఇవి సమానంగా ఉన్నాయి. మరి వాస్తవంగా ఇవి సమానంగా ఉన్నాయో లేవో చూడండి. AB మరియు EFను కూడడం అంటే ఎలానైనా ఈ రెండు జత చేయడం. అదేవిధంగా CD మరియు GHలను కూడడం అంటే ఈ రెండు జత చేయడం. రెండు యొక్క మొత్తాలు ఏమవుతాయి? AF చూడండి 3 + 2, అవునా? పొడవు 3 + 2 అంటే 5 మీటర్లు. అదేవిధంగా CH కూడా 3 + 2 కదా, పొడవు ఏమవుతుంది? 5 మీటర్లు. కాబట్టి AF = CH. అంటే మొత్తాలు కూడా సమానం. విడివిడిగా సమానంగా ఉన్న రాశులను మనం కూడితే వచ్చే మొత్తాలు కూడా సమానం. మరొక విధంగా ఎలా కూడా తెలుసుకోవచ్చు మనం. AB = CD = 3 మీటర్లు, ఇవి సమానం. అదేవిధంగా EF = GH = 2 మీటర్లు, ఇవి కూడా సమానం. ఇప్పుడు ఈ సమానాలను కూడాం అంటే ఇలా. AB + EF = CD + GH. అంతిమ ఫలితాలు ఏమవుతాయి? AB + EF ఏమో AF అవుతుంది, CD + GH ఏమో CH అవుతుంది. అవి రెండు కూడా సమానం. ఎంతకు? 5 మీటర్లకు. దీనిని మనం స్వీకృతంగా తెలుసుకుంటున్నాం యూక్లిడ్ ద్వారా. స్వీకృతం 2గా చెప్తారు దీనిని యూక్లిడ్. సమాన రాశులకు కూడినచో వాటి మొత్తాలు సమానం. ఇది రెండవ స్వీకృతం, యూక్లిడ్ యొక్క రెండవ స్వీకృతం. మూడవ స్వీకృతం కూడా ఇలానే ఉంటుంది. అయితే సమాన రాశుల నుండి సమాన రాశులను తీసివేస్తారు, అక్కడ శేషాలు సమానమని చెప్తారు. చూడండి ఎలాగో. అదేవిధంగా మనం రేఖాఖండం తీసుకుందాం. ముందు తీసుకున్న విధంగానే AB పొడవు 3 మీటర్లు. అదేవిధంగా CD పొడవు 3 మీటర్లు. అదేవిధంగా EF పొడవు 2 మీటర్లు. GH పొడవు 2 మీటర్లు, అవునా? అంటే AB మరియు CDలు సమానం కదా. AB మరియు CDలు సమానం. అదేవిధంగా EF మరియు GHలు సమానం. ఇప్పుడు చూడండి, మనం ఈ సమాన రాశుల నుండి సమాన రాశులను తీసివేద్దాం. అంటే ఎలా? AB మరియు CDలు సమానం కదా. AB నుంచి నేను EFని తీసివేస్తున్నాను, అవునా? సమానంగా ఉండాలంటే CD నుంచి కూడా మనం EFని తీసివేయాలి. అయితే EF, GH సమానం కదా, కాబట్టి EF స్థానంలో మనం GH తీసుకోవచ్చు. సమీకరణప్రాయంగా ABలోంచి EF తీసివేస్తే వచ్చే ఫలితము CDలోంచి GH తీసేస్తే వచ్చే ఫలితానికి సమానంగా ఉంది. అయితే వాస్తవంగా ఇది సమానమా? చూడండి, ABలోంచి EF తీసివేశాను, ఫలితం ఏమైంది? పొడవు 1 మీటర్గా ఉంది, అవునా? AE. అదేవిధంగా CDలోంచి GH ఇలా తీసివేస్తే అంతిమంగా ఫలితం ఏమవుతుంది? పొడవు 1 మీటర్ అవుతుంది. ఎందుకని? 3లోంచి 2 తీసివేస్తే 1 మీటరే మిగులుతుంది కదా. అంటే ఇలా AE మరియు CGలు సమానం, 1 మీటర్గా ఉంది. మరొక విధంగా ఇలా చెప్పవచ్చు. చూడండి, AB మరియు CDలు 3 మీటర్లకు సమానం, ఈ రెండు సమానాలు. అదేవిధంగా EF, GHలు సమానం 2 మీటర్లకు, ఈ రెండు కూడా సమానం. అయితే సమానాల్లోంచి సమానాలను తీసివేస్తున్నా. ఇలా ABలోంచి EFని తీసివేశాను, CDలోంచి GHని తీసివేశాను, అవి కూడా సమానంగా ఉన్నాయి. ఇలా AE = CG = 1 మీటరు, ఈ రెండు సమానం. అంటే దీనిని స్వీకృతము రూపంలో యూక్లిడ్ ఇలా చెప్పారు. సమాన రాశుల నుండి తీసివేసిన శేషాలు కూడా సమానం. ఇది యూక్లిడ్ యొక్క మూడవ స్వీకృతం. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? యూక్లిడ్ యొక్క స్వీకృతముల గురించి తెలుసుకున్నాం. ఏ స్వీకృతములు? 1, 2 మరియు 3. తరువాతి వీడియోలో మనం యూక్లిడ్ యొక్క 4, 5 మరియు 6వ స్వీకృతముల గురించి తెలుసుకుందాం.